Hello friends, this is your Revataka. Welcome back to my YouTube channel Revatika Adda. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరికీ తెలుసు రీసెంట్ గా నేను 12 జ్యోతిర్లింగాల యాత్ర కంప్లీట్ చేశాను అని. 24 days లో 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేశాను. ఓవరాల్ గా 9 states తిరుగుతూ, అది కూడా సోలో ఫీమేల్ ట్రావెలర్ గా ఒక్కదాన్నే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటూ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ యాత్ర అయితే కంప్లీట్ చేశాను. ఫ్రెండ్స్, చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్, అక్క మీ 12 జ్యోతిర్లింగాల యాత్రకి బడ్జెట్ ఎంత అయింది అండ్ రూట్ మ్యాప్ చెప్పండి అని అన్నారు. మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. 12 జ్యోతిర్లింగాల యాత్ర బడ్జెట్, ఈచ్ జ్యోతిర్లింగానికి ఎంత అయింది, నేను ఎలా వెళ్ళాను, నేను తీసుకున్న ట్రైన్ డీటెయిల్స్, బస్ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్, ఇక్కడ దర్శనం ఎలా జరిగింది అండ్ ఫుడ్ కాస్ట్, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నా వీడియోస్ వల్ల మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అంటే నాకు కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ మై QR కోడ్, స్కాన్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను 12 జ్యోతిర్లింగాల యాత్రని April 23rd స్టార్ట్ చేశాను శ్రీశైలంలో. April 23rd ఎర్లీ మార్నింగ్ నేను హైదరాబాద్ లోని MGBS మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి శ్రీశైలానికి బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 500 రూపీస్. మార్నింగ్ 11 వరకు శ్రీశైలం రీచ్ అయ్యాను. శ్రీశైలంలో నేను నందీశ్వర డార్మెటరీ తీసుకున్నాను. నాకు వన్ డే కి 100 రూపీస్ అయింది. బెడ్ ఇచ్చాడు అండ్ లాకర్ ఇచ్చాడు. ఫ్రెష్ అప్ అయ్యి నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాను. సో నేను వెళ్ళిన టైంలో ఫ్రీ దర్శనం లేదు, 150 రూపీస్ పే చేసి శీఘ్ర దర్శనానికి అయితే వెళ్ళాను. 10 నిమిషాల్లో మల్లికార్జున స్వామి దర్శనం, అలానే భ్రమరాంబిక తల్లి దర్శనం అయిపోయింది. ఆటో మాట్లాడుకొని 150 రూపీస్ కి సాక్షి గణపతి టెంపుల్ కి వెళ్ళిపోయి గణపతిని మొక్కుకొని తిరిగి శ్రీశైలం వచ్చేసాను. నాకు శ్రీశైలం కి బడ్జెట్ 900 అయింది ఫ్రెండ్స్. April 23rd ఈవినింగ్ శ్రీశైలం నుంచి మార్కపూర్ రోడ్ కి వెళ్ళాను. నాకు బస్ టికెట్ కాస్ట్ 200 అయింది. April 23rd నైట్ మార్గపురం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడకి బై ట్రైన్ లో వెళ్ళాను. నానేసి స్లీపర్ టికెట్ కాస్ట్ 156 రూపీస్ పడింది. April 24th మార్నింగ్ మళ్ళీ విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళాను బై ట్రైన్, 192 రూపీస్. April 24th ఈవినింగ్ చెన్నై నుంచి నాకు రామేశ్వరంకి ట్రైన్ దొరికింది. అంటే నేను మండపం వరకు బుక్ చేసుకున్నాను. మళ్ళీ మండపం నుంచి మళ్ళీ రామేశ్వరానికి ఇంకొక ట్రైన్. టోటల్ అయితే నాకు 539 అయింది. 4 ట్రైన్స్ చేంజ్ చేసుకుంటూ April 25th మార్నింగ్ నేను రామేశ్వరం వచ్చాను ఫ్రెండ్స్. టెంపుల్ కి దగ్గరలో హోటల్ రూమ్ తీసుకున్నాను. నాకు 900 పడింది హోటల్ రూమ్. రామేశ్వరంలో 2 times దర్శనం చేసుకున్నాను. ఫ్రీ దర్శనం చాలా ఫాస్ట్ గా 1 hour లో అయిపోయింది. ఫుడ్ అయితే 500 రూపీస్. రామేశ్వరం సైట్ సీయింగ్ ప్లస్ ధనుష్కోటి రామ్ సేతు చూడాలి అంటే ఆటో వాళ్ళు 1000 రూపీస్ తీసుకుంటారు. ఆటో వారికి 1000 రూపీస్ పే చేశాను. ఇలాంటి తీర్థము, అబ్దుల్ కలాం మెమోరియల్ అండ్ పంబన్ బ్రిడ్జ్ చూసాను. ఈ 3 ప్లేసెస్ కి ఎక్స్ట్రా 600 అయితే తీసుకున్నారు ఆటో వాడు. టోటల్ 1600 అయింది ఆటోకి. 1 night 2 days నా రామేశ్వరం ట్రిప్ ప్యాకేజ్ అయితే 4087 అయింది ఫ్రెండ్స్. రామేశ్వరం తర్వాత నేను మహారాష్ట్ర వెళ్ళిపోయాను. 26th ఆఫ్టర్నూన్ టైం కి రామేశ్వరం నుంచి మళ్ళీ నేను చెన్నై వెళ్ళాను. 27th మార్నింగ్ నేను చెన్నై రీచ్ అయ్యాను. 27th ఆఫ్టర్నూన్ చెన్నై నుంచి పూణేకి ట్రైన్ తీసుకున్నాను. 28th మార్నింగ్ నేను పూణే రీచ్ అయ్యాను. పూణే నుంచి నేను నాసిక్ వెళ్ళిపోయాను. మహారాష్ట్రలో లేడీస్ కి ఆఫ్ టికెట్ అన్నమాట. పూణే నుంచి నాసిక్ కి స్టేట్ గవర్నమెంట్ బస్ లో 184 రూపీస్ పడింది. ఈవినింగ్ వరకు నాసిక్ రీచ్ అయిపోయి నాసిక్ లో 2 days కి హోటల్ తీసుకున్నాను. ఈచ్ డే 1200 అండ్ 2 days కి 2400. నేను హోటల్స్ అన్నిటిని booking.com వెబ్సైట్ లో బుక్ చేసుకున్నాను గైస్. ట్రైన్ టికెట్స్ అన్ని నేను IRCTC వెబ్సైట్ లో బుక్ చేసుకున్నాను. అండ్ బస్ టికెట్స్ అవి బస్ లో బుక్ చేసుకున్నాను. 28th రోజు తీసుకొని 29th నేను కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళాను. నాసిక్ నుంచి ఔరంగాబాద్ వెళ్ళాను. నాకు నాసిక్ నుంచి ఔరంగాబాద్ అరౌండ్ 170 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే కాస్ట్ 170 రూపీస్ పడింది. 5-6 hours జర్నీ తర్వాత నేను ఔరంగాబాద్ రీచ్ అయ్యాను. ఔరంగాబాద్ నుంచి కృష్ణేశ్వర్ కి డైరెక్ట్ గా బస్సెస్ ఏమీ లేవు. అయితే ప్రైవేట్ గా ఆటో మాట్లాడుకున్నాను. ఆటో వాడు
700 రూపీస్ తీసుకున్నారు. కృష్ణేశ్వర్ తీసుకెళ్లి జ్యోతిర్లింగ దర్శనం చేపించి మళ్ళీ రిటర్న్ ఔరంగాబాద్ బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారు. సో నేను ఆటో వారికి 700 పే చేశాను. కృష్ణేశ్వర్ లో అయితే ఫ్రీ దర్శనం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. దర్శనం చేసుకున్నాను. సేమ్ అదే రోజు నైట్ కి నేను బస్ లో నాసిక్ వచ్చేసాను. ఆ రోజు నైట్ నాసిక్ లో స్టే చేసి త్రయంబకేశ్వరం వెళ్ళాను. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం అరౌండ్ 38 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే టికెట్ ప్రైస్ 26 రూపీస్ అయింది టికెట్. డైరెక్ట్ త్రయంబకేశ్వరం బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం జస్ట్ ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. హాఫ్ అన్ అవర్ లో ఫ్రీ దర్శనం అయిపోయింది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని. నాసిక్ లోనే బ్రహ్మగిరి హిల్స్ లో గోదావరి నది పుట్టింది. గోదావరి జన్మస్థలం చూపించడానికి ఆటో వారు నా దగ్గర నుంచి 500 తీసుకున్నారు. బ్రహ్మగిరి హిల్స్ కి వెళ్లి గోదావరి తల్లిని దర్శించుకున్నాను. త్రయంబకేశ్వరం నుంచి నాసిక్ బై బస్ వచ్చి మళ్ళీ పూణే వచ్చేసాను. ఎందుకంటే భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనం కోసం. పూణే నుంచి 120 కిలోమీటర్స్ భీమాశంకర్. నాసిక్ టు పూణే 180 రూపీస్ పడింది బస్ టికెట్. 29th కృష్ణేశ్వర్ అయిపోయింది. 30 రోజు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నాను. 30 నైట్ కి నేను పూణే వచ్చేసాను. పూణేలో 2 nights కి హాస్టల్ రూమ్ తీసుకున్నాను. 500 రూపీస్ పడింది. మే 1st రోజు భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళాను. సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి భీమాశంకర్ కి బస్సెస్ ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి 9 వరకు బస్ స్టాండ్ లో వెయిట్ చేశాను. ఎంక్వైరీలో అడిగాను బట్ ఎవ్వరు హెల్ప్ చేయలేరు అనమాట. ఒక్క బస్సు రాలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి బస్ స్టాండ్ బయట అని తెలుసుకొని బయటకు వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ లో 600 రూపీస్ కి భీమాశంకర్ జ్యోతిర్లింగానికి వెళ్ళిపోయాను. నాకు భీమాశంకర్ దర్శనానికి ఆల్మోస్ట్ 4 hours పట్టింది. భీమాశంకర్ కూడా ఫ్రీ దర్శనమే. దర్శనం చేసేసుకొని సేమ్ టెంపో లో మళ్ళీ పూణే రిటర్న్ వచ్చేసి ఆ రోజు నైట్ మే 1st నైట్ పూణేలో స్టే చేశాను. నాసిక్ లో ఫుడ్కి ఒక 1000 అయింది 2 days కి. ఇక్కడ వచ్చి పూణేలో 500 అయింది. మహారాష్ట్రలోని 3 జ్యోతిర్లింగాలు విఘ్నేశ్వర్, త్రయంబకేశ్వరం అండ్ భీమాశంకర్ చూడడానికి నాకు 7719 అయింది ఫ్రెండ్స్. మహారాష్ట్ర కంప్లీటెడ్. దీంట్లో 5 జ్యోతిర్లింగాలు అయిపోయాయి. నెక్స్ట్ నేను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్, మహంకాల్, ఓంకారేశ్వర్ చూడడానికి స్టార్ట్ అయిపోయాను. మే 2nd రోజు ట్రైన్ ఉందన్నమాట. మహారాష్ట్రలోని హరాప్సర్ రైల్వే స్టేషన్ నుంచి ఎంపీలోని రాణి కమలాపతికి నా ట్రైన్ ఉంది. నేనైతే లేట్ గా వచ్చింది. మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ ఆఫ్టర్నూన్ 12 కి స్టార్ట్ అయింది అనమాట. నేను నెక్స్ట్ డే మార్నింగ్ 7 కలా నేను మధ్యప్రదేశ్ రీచ్ అయిపోయాను. డైరెక్ట్ భోపాల్ నుంచి నేను ఉజ్జయిన్ వెళ్ళిపోయాను అనమాట బై బస్. భోపాల్ నుంచి ఉజ్జయిన్ కి నేను డైరెక్ట్ బస్ తీసుకున్నాను. అయితే 300 రూపీస్ పడింది బస్ టికెట్. ఉజ్జయిన్ లో నేను టెంపుల్ కి దగ్గరలో అయితే 2 days కి హోటల్ రూమ్ తీసుకున్నాను. నాకు 2 days కి నాకు 2000 రూపీస్ పడింది. టెంపుల్ కి దగ్గర వాకబుల్ డిస్టెన్స్ లో చాలా హోటల్స్ ఉంటాయి. మీరు కూడా ఉజ్జయిన్ వెళ్ళినప్పుడు టెంపుల్ కి దగ్గర తీసుకోండి. ఈవినింగ్ వరకు ఉజ్జయిన్ రీచ్ అయిపోయాను. అదే రోజు దర్శనానికి వెళ్ళిపోయాను. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా 1 hour లో అయిపోయింది. ఉజ్జయిన్ మహంకాల్ దర్శనం. నైట్ టైం ఉజ్జయిన్ కారిడార్ చాలా బాగుంటుంది లైట్స్ తో. మీరు వెళ్తే కంపల్సరీ నైట్ టైం ఉజ్జయిన్ మహంకాల్ కారిడార్ లో టైం స్పెండ్ చేయండి. ఉజ్జయిన్ లో ఒక 5 places ఉంటాయి. నేను లిస్ట్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఈ 5 places చూడడానికి నాకు ఆటో వాళ్ళు 300 కలెక్ట్ చేశారు. 3 hours లో ఈ 5 places చూపించాను అనమాట. డే 1 అయితే ఉజ్జయిన్ లో నేను ఉజ్జయిన్ మహంకాల్ దర్శనం చేసేసుకున్నాను. డే 2 నేను ఉజ్జయిన్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకున్నాను. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి 450 రూపీస్ తీసుకున్నారు టెంపో ట్రావెల్ వారు. 450 రూపీస్ లో మామలేశ్వర్, ఓంకారేశ్వర్ టెంపుల్, నర్మదా రివర్ అండ్ శనిదేవుని టెంపుల్ కూడా ఉంటుంది. 4 places చూపిస్తారు అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ అరౌండ్ 9 కి స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ 10 వరకు మేము రిటర్న్ వచ్చాము ఉజ్జయిన్. మే 2nd రోజు పూణే నుంచి స్టార్ట్ అయ్యి మే 3rd కి నేను రీచ్ అయ్యాను ఉజ్జయిన్. మే 3rd రోజు నాకు ఉజ్జయిన్ మహంకాల్ దర్శనం అయిపోయింది. మే 4th ఓంకారేశ్వర్ దర్శనం అయిపోయింది. మధ్యప్రదేశ్ లోని 2 జ్యోతిర్లింగాలు ఉజ్జయిన్ మహంకాల్ అండ్ ఓంకారేశ్వర్ చూడడానికి నాకు 4537 అయింది. వాళ్ళ నుంచి నాకు గుజరాత్ లోని ఆనంద్ జంక్షన్ కి ట్రైన్ ఉందన్నమాట. నెక్స్ట్ నేను గుజరాత్ వెళ్లే ట్రైన్ అయితే ఎక్కేసాను. మే 5th నైట్ కి నేను ట్రైన్ ఎక్కితే మే 6th మార్నింగ్ 6:30 కి నేను గుజరాత్ లోని ఆనంద్ జంక్షన్ కి రీచ్ అయ్యాను. మే 6th రోజు ఆనంద్ జంక్షన్ టు ద్వారకా ఇంకొక ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. ట్రైన్ లేట్ గా 12 కి వచ్చింది. బట్ నేను ఆ ట్రైన్ ని మిస్ అయిపోయాను. 3rd class వేసి 800 రూపీస్ మిస్ అయిపోయింది. ఇంకొక ట్రైన్ బుక్ చేసుకున్నాను. ఆనంద్ జంక్షన్ నుంచి అహ్మదాబాద్,
అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ నుంచి ద్వారకా అన్నమాట. దానికైతే నాకు టికెట్ కాస్ట్ అరౌండ్ 700 అయింది. అక్కడ నుంచి ఆ ద్వారకాకి ఇంకొక బస్ తీసుకున్నాను. నైట్ 10:30, 11 కి స్టార్ట్ అయింది ఆ బస్సు. అది నెక్స్ట్ డే మార్నింగ్ 5 కి ద్వారకా రీచ్ అయింది. 25 రూపీస్ పడింది ఆ బస్సు. గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ బస్సు. అవి బస్ లో బుక్ చేసుకున్నాను. మే 6 మొత్తం ట్రావెలింగ్ లో గడిచిపోయింది. మే 7 మార్నింగ్ 5 కి నేను ద్వారకా రీచ్ అయిపోయి ద్వారకాలో ఫ్రెష్ అప్ అవడానికి ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాను booking.com లో. నాకు 300 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గరనే బైక్ రెంట్ కి తీసుకొని 1 డే కి 500 రూపీస్ 400 పెట్రోల్ కొట్టించుకొని ద్వారకాకి దగ్గరలో 19 కిలోమీటర్స్ లో నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. 10 నిమిషాల్లో నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ అయిపోయింది. బెట్ ద్వారకా వెళ్ళా. దర్శన్ సేతు బ్రిడ్జ్ మీదుగా బెట్ ద్వారకాలో ద్వారకాధీశ్ మందిర్, గోల్డెన్ ద్వారకా చూసేసుకొని అక్కడ నుంచి ద్వారకా బీచ్ వెళ్ళాను. సన్సెట్ పాయింట్ వెళ్ళాను. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే విజిట్ చేశాను 1 డే లో ద్వారకాలో. మే 7 సేమ్ డే నైట్ నేను ద్వారకా నుంచి సోమనాథ్ కి బస్ బుక్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 3 కి సోమనాథ్ రీచ్ అయింది. హైవే మీద డ్రాప్ చేశారు వాడు. నేను 1200 రూపీస్ పెట్టి హోటల్ రూమ్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ 6:37 కి సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళాను. దర్శనం చాలా బాగా జరిగింది. మార్నింగ్ టైం ఎవ్వరు లేరు. దేవుడికి ఇస్తున్న హారతి చూసాను ఫ్రెండ్స్. సోమనాథ్ మీ అందరికి తెలుసు 12 జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం. మే 8 రోజు సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ చేసుకొని 250 రూపీస్ ఆటో మాట్లాడుకొని 250 లో నేను బాణగంగా సోమనాథ్ కి దగ్గర ఇంకొక మెయిన్ టెంపుల్ ఉంది. అది కూడా కవర్ చేసేసుకొని సోమనాథ్ కి 7 కిలోమీటర్స్ దూరంలో బెర్వాల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి అహ్మదాబాద్ కి ట్రైన్ బుక్ చేసుకున్నాను. అహ్మదాబాద్ వచ్చేసాను అనమాట. గుజరాత్ లోని 2 జ్యోతిర్లింగాలు నాగేశ్వర్ జ్యోతిర్లింగం అండ్ సోమనాథ్ చూడడానికి నాకు 6841 ఇంక్లూడింగ్ బెర్వాల్ నుంచి అహ్మదాబాద్ కి సెకండ్ క్లాస్ ఏసీలో వచ్చాను. 1044 అయింది టికెట్ కాస్ట్. అంతా కలుపుకొని 6841 అయింది. మే 8 అహ్మదాబాద్ నుంచి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. థర్డ్ క్లాస్ ఏసీ 1600 పే చేశాను. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయింది. వేరే ఆప్షన్ లేక ఎక్కేసాను గైస్. టీసీతో మాట్లాడుకున్నాను. టీసీ అయితే 1800 చార్జ్ చేశాడు. బట్ బెట్ అయితే ఇవ్వలేదు. నాకు అహ్మదాబాద్ నుంచి వారణాసి వెళ్ళడానికి 1800 అయింది. మే 10 మార్నింగ్ కి నేను వారణాసి రీచ్ అయిపోయాను. వారణాసిలో హాస్టల్ రెంట్ తీసుకున్నాను 2 డేస్ కి. నాకు 500 పడింది. వారణాసిలో ర్యాపిడో బాగా వర్క్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నాకు అరౌండ్ 300 అయింది అన్ని ప్లేసెస్ కి. 2 డేస్ కి కలిపి ఫుడ్ అయితే ఒక 300 to 400 అయిండొచ్చు వారణాసిలో. ఎందుకంటే నేను అన్నపూర్ణ భవన్ లో ఫ్రీ లంచ్ ఫ్రీ డిన్నర్ తిన్నాను. దర్శనం కూడా ఫ్రీ దర్శనం. అది కూడా 30 నిమిషాల్లో అయిపోయింది. వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శనం. బోటింగ్ ఒక 300 అయింది. టోటల్ అయితే నాకు వారణాసికి 3500 అయింది. మే 10 మార్నింగ్ రీచ్ అయితే మే 10 నైట్ మే 11 నైట్ ఉన్నాను వారణాసిలో. మే 12 మార్నింగ్ వారణాసి నుంచి జార్ఖండ్ లోని దేవగర్ కి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసుకున్నాను. 1000 రూపీస్ పడింది. మార్నింగ్ ఎక్కితే ఆఫ్టర్నూన్ కి నేను దిగిపోయాను. దేవగర్ లో టెంపుల్ కి దగ్గరలో 500 రూపీస్ రూమ్ రెంట్ తీసుకున్నాను. మే 12 రోజు దర్శనం చేసుకున్నాను. ఆ రోజు మండే వచ్చింది. జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. 300 రూపీస్ పెట్టి పేరు దర్శనానికి వెళ్ళాను. దర్శనం చేసుకున్నాను. మంచిగా దర్శనం అయింది. శివలింగాన్ని టచ్ కూడా చేశాను. నేను చాలా జ్యోతిర్లింగాల దగ్గర శివలింగం అయితే టచ్ చేశాను. ఫుడ్ కు ఒక 500 అయింది. నాకైతే దేవగర్ లోని బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి టోటల్ అయితే 2334 రూపీస్ అయింది. మే 12 వరకు 11 జ్యోతిర్లింగాల దర్శనాలు అయిపోయాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కేదార్నాథ్ ఉంది. అది దర్శనం చేసుకోవడానికి ఫాల్కన్ లోని దేవగర్ నుంచి ఢిల్లీకి రావాలి. దేవగర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ లో జషిందే రైల్వే స్టేషన్ ఉంది. నేనైతే ఆటోలో జషిందే రైల్వే స్టేషన్ కి వచ్చేసాను. నా దగ్గర టికెట్ లేదు. జనరల్ టికెట్ తీసుకొని పూర్వ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కేసాను. వయా భోపాల్ మీదుగా ఢిల్లీ వెళ్తుంది ట్రైన్. థర్డ్ క్లాస్ ఏసీలో బెడ్ కావాలి అని అడిగాను టీసీని. టీసీ 3000 రూపీస్ చార్జ్ చేశారు ఫ్రెండ్స్. జార్ఖండ్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 3000 అంటే చాలా బిగ్ అమౌంట్ అనిపించింది. జషిందే రైల్వే స్టేషన్ నుంచి భోపాల్ లోని పాట్నా వరకు వచ్చాను. ట్రైన్ టికెట్స్ పాట్నా నుంచి ఢిల్లీకి 1500 రూపీస్ కి ఏసీ సీటర్ బస్ అయితే బుక్ చేసుకున్నాను. మే 13 నైట్ బస్ ఎక్కితే మే 14 ఆఫ్టర్నూన్ 3 o'clock కి ఢిల్లీ రీచ్ అయింది. ఢిల్లీ రీచ్ అయ్యాక వెంటనే నేను ఢిల్లీ నుంచి హరిద్వార్ కి బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. అవి బస్ లో నాకు
₹430 పడింది. మే 14th నైట్ 10 వరకు హరిద్వార్ రీచ్ అయ్యాను. ఆ రోజు హోటల్ రూమ్ తీసుకున్నాను హరిద్వార్ లో. 1800 తీసుకున్నాను హోటల్ రూమ్. మే 15th ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి హరిద్వార్ లోని రాహి హోటల్ దగ్గర నేను సోన్ ప్రయాగ్ బస్ అయితే తీసుకున్నాను. బస్ టికెట్ ముందే బుక్ చేసుకున్నాను అవి బస్ లో. సేమ్ డే మే 15th రోజు ఆఫ్టర్నూన్ 2 కి నేను సోన్ ప్రయాగ్ రీచ్ అయ్యాను గైస్. సోన్ ప్రయాగ్ వెళ్ళిపోయాక ఇంకా నా లగేజ్ మొత్తం లాకర్ లో పెట్టేసుకొని సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ కి ₹50 కి టాక్సీలో వెళ్ళిపోయి గౌరీకుండ్ నుంచి నేను కేదార్నాథ్ కి ట్రెక్కింగ్ చేశాను. 24 kilometers. నాకు 12 hours పట్టింది. మే 16th మార్నింగ్ 9:30 వరకు టెంపుల్ కి రీచ్ అయ్యాను. నాది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. నాకు QR కోడ్ ని స్కాన్ చేపిస్తే వాళ్ళు నాకు దర్శనం స్లాట్ 3 to 4 మధ్య ఇచ్చారు. ఎక్కువ టైం పడుతుంది అనేసి ఇంకా నేనేం చేశానంటే టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయి ఇక్కడ పండితులను అడిగితే వాళ్ళు ₹3000 తీసుకొని 1 hour లో VIP దర్శనం చేపించారు. టెంపుల్ లోపల గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని టచ్ చేశాను, పరిక్రమణ చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 times శివలింగాన్ని టచ్ చేసి ఉంటాను. బస్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ తర్వాత కేదార్నాథ్ కి 2 kilometers పైన భైరవబాబా మందిర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుకున్నాను. బట్ నాకు నడిచే ఓపిక లేక బాస్కెట్ ని మాట్లాడుకొని 1500 కి పైకి వెళ్ళాను. ఇంకా కలుపుకొని కేదార్నాథ్ కి నాకు ₹9670 అయింది ఫ్రెండ్స్. 12 జ్యోతిర్లింగాల యాత్ర కవర్ చేయడానికి నాకు టోటల్ బడ్జెట్ ₹39,588. రౌండ్ ఫిగర్ 40K వేసుకోండి. ఇంకా ఇది నా ఖర్చు ఒక్క పర్సన్ కి 12 జ్యోతిర్లింగాల యాత్ర కవర్ చేయాలంటే. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అయి ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే యూ కెన్ స్కాన్ దిస్ QR కోడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 24 days కి కలుపుకొని నాకు 40,000 అయింది. ఇది ఎక్కువనా తక్కువ అన్నది మీరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.